మీరెప్పుడైనా మైకా వచ్చినట్టుగా ఫీల్ అయ్యారా? మీ చుట్టూ ఉన్నవన్నీ తిరిగినట్టుగా అనిపించిందా? లేదా తాత్కాలికంగా ఏదీ కళ్ళకి కనిపించకుండా తలనొప్పితో చూపు మందగించినట్టు మీకు అనిపించిందా? ఇవన్నీ డిజీనెస్ యొక్క లక్షణాలు. దాంతోపాటు మీ పల్స్ మెల్లగా లేదా ఇర్రెగ్యులర్గానూ ఉండొచ్చు. కొంచెం తలనొప్పి రావచ్చు, కళ్లల్లో నొప్పి, ఇంకా చెవుల్లో ఏదో శబ్దం. కానీ డిజీనెస్ రావడానికి కారణమేంటి? కళ్ల నుంచి, చెవుల నుంచి, నాడి వ్యవస్థ నుంచి వచ్చే సమాచారాన్ని ఆచరణలో పెట్టేదే మన మెదడు. అందువల్లే మనం మామూలు స్థితిలో ఉంటాం. ఇందులో సమస్య రావడానికి కారణం మెదడులో రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడమే. ముఖ్యంగా బ్లడ్ ప్రెషర్ బాగా లో అవడం వల్ల గాని, ఎక్కువగా వాంతులవడం వల్ల శరీర శక్తిని కోల్పోయి ఫీవర్, విరోచనాలు, డీహైడ్రేషన్ రావచ్చు. డిజీనెస్ ఏర్పడడానికి ముఖ్యమైన కారణాలు లో బ్లడ్ షుగర్, కొత్త కళ్ళజోడు, వేగంగా తిరగడం లేదా గాయాలు కావడం. ఈ డిజీనెస్ నుంచి తప్పించుకోవడానికి కొన్ని సులువైన ఇంటి చిట్కాలను మీకు చెప్పబోతున్నాం. మీకు గనక డిజీనెస్ ఉంటే ఒక గ్లాస్ నీళ్ళని తీసుకుని అందులో సగం నిమ్మకాయని పిండండి. 2 స్పూన్లు చక్కెర వేసి బాగా మిక్స్ చేయండి. దీనివల్ల మీ బ్లడ్ షుగర్ లెవెల్ నార్మల్గా మారుతుంది. 1 స్పూన్ నట్మెగ్ పౌడర్ తీసుకోండి, అంటే దీన్ని జాజికాయ పౌడర్ అంటారు. అందులో 1 టీ స్పూన్ క్యూమిన్ పౌడర్ వేయండి, అంటే జీలకర్ర పొడి. దీన్ని బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని రోజుకి 3 సార్లు తీసుకోవాలి. చాలా కాలంగా మీరు డిజీనెస్ వల్ల బాధపడుతుంటే ఈ రెమెడీ యూజ్ అవుతుంది. విటమిన్ ఏ అండ్ సి ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ అయిన ఇండియన్ గూస్బెర్రీ, అంటే ఉసిరికాయ, 2-3 ఉసిరికాయల్ని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. వాటిని ఇలా బాగా నూరండి. దీన్ని 1 గ్లాస్ నీళ్లలో వేసి అందులో 1 స్పూన్ కొరియాండర్ సీడ్స్ వేయాలి. దీన్ని రాత్రంతా ఊరబెట్టండి. దీన్ని బాగా వడగట్టుకుని నీళ్ళని ఉదయాన్నే తాగండి. బాగా తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఇటువంటి ప్రకృతి సిద్ధమైన ఇంటి చిట్కాల్ని తెలుసుకోవడానికి www.homeveda.com కి విజిట్ చేయండి.